కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే చాడైనా లేదే. రెప్పల బయటే నేనున్నా అవి మోస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే. అయినా కళ్ళు ఎందుకు, రేపు నిజంగానే కలవబోతున్నాంగా. ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తాను. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరుదా నీ స్నేహం. అవునా, నాకు అలానే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల. మొత్తానికి మన సినిమా ఒక క్లైమాక్స్కి వచ్చిందనమాట. క్లైమాక్సా? ఇప్పుడేగా టైటిల్స్ పడుతున్నాయి. హాయ్, టెన్షన్ పడుతున్నట్టుగా ఉందా? టెన్షన్ ఉంటుందిగా మరి. ఫస్ట్ టైం కాల్ అవుతున్నాం. వైషు, మై లవ్, మై లైఫ్. ఈ డ్రెస్ ఓకేనా? తనకి కలర్ ఇష్టం కదా, నాకు ఓకే. ఒకళ్ళనొకళ్ళం చూసుకోకుండానే ప్రేమించేసుకున్నాం. ఎలా అంటారా? అంతా ఫేస్బుక్ మహిమ. అక్కడే కలిసాం, అక్కడే ఫ్రెండ్స్ అయ్యాం, అక్కడే లవర్స్ అయ్యాం. ఇదిగో ఇలా ఈరోజు ఇక్కడ కలవబోతున్నాం. తను తెల్లగా ఉంటుందా? కర్లీ హెయిర్? ఆ అమ్మాయి అంతా పొడవు ఉంటుందా? తను ఎలా అన్నా నాకు నచ్చుతాడు. అయినా మా మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. మేం కలవడమే అందికా. నన్ను కలవడానికి ఒక అమ్మాయి వస్తుందా? ఈ సిచ్యువేషన్ మీలో ప్రతి ఒక్కడికి రావాలి. ఎందుకంటే ఈ ఫీల్ ఇలా ఉంటుందని చెప్పలేను, కానీ చాలా బాగుంటుంది. అది అనుభవిస్తే కానీ తెలీదు. మాటల్లో చెప్పడం కష్టమే. రైట్ తీసుకోండి. అలా అని చెప్పకుండా ఉండలేను, ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్, యు నో. తను అందంగా లేకపోతేనా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్. తను అందంగా లేకపోతేనా? అన్నాన్ని ఉంది భయ్. మహా అయితే ఫోటో దిగి ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటాం. నిజానికి అందం అనేది కంటికి కనిపించేది కాదు, మనసు కనిపించేది. నాకు అనిపిస్తుంది తను బ్యూటిఫుల్ అని.
నీకే రాదా? ఎన్నిసార్లు చేస్తుంది ఫోను? హలో హలో రోహిత్, వాట్స్ హ్యాపెనింగ్? అసలు ఏమైపోయావు? మెసేజ్కి రిప్లై అయ్యావు, కాల్ చేసి రిసీవ్ చేయవు. అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సడన్గా ఏమైపోయావు? హలో 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 రోహిత్, నీకోసం ఇంకా నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా. అసలు నన్ను చూసావా? చూశాను. మరి నాకు కనిపించలేదేంటి? అవును, ఇక ముందు మళ్ళీ కనిపించాల్సిన అవసరం కూడా లేదు. లైట్ తీసుకో. వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు నువ్వేనా మాట్లాడేది? అంటే నువ్వు ఇన్ని రోజులు చూపించే ప్రేమ అబద్ధమా? సొల్లొద్దు, స్ట్రైట్గా చెప్తాను. ఇన్నాళ్ళు నీతో మాట్లాడుతుంటే టైం ఏ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు అర్థమైంది నా టైం అంతా వేస్ట్ అయిందని. నీకోసం ఇంకో 1 minute వేస్ట్ చేస్తా, అది కూడా నేను మాట్లాడేది నువ్వు వినడానికి. నీకు క్లారిటీ రావాలి కదా. 1 minute తర్వాత ఫోన్ కట్ చేస్తా. రోహిత్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వంత అందంగా ఏం లేవు వైషు, జస్ట్ యావరేజ్. నేను చాలా బాగుంటా, నాకు చాలా ఫాలోయింగ్ ఉంది. నువ్వు నాకు సరిపోవు. మళ్ళీ ఎందుకు నచ్చలేదు, ఎలా ఉంటే నచ్చుతాను, అవన్నీ సొల్లు కబుర్లని చెప్పకు. నేను ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. నీకు ఇంకా 20 seconds టైం ఉంది. ఏమన్నా మాట్లాడుతుంటే మాట్లాడు. పొద్దున్నే గుడ్ మార్నింగ్తో మొదలెట్టి ఆఫ్టర్నూన్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి మాటల్లో పడి టైం మర్చిపోయి నైటు 12 గంటలకు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టి మరీ పడుకునేవాడివి. ఇప్పుడు చూడరా ఎలా అయిపోయావు. నిన్నేరా అంత చండాలంగా ఉంటుందిరా అమ్మాయి. తను చాలా అందంగా ఉందిరా, చాలా అద్భుతంగా ఉంది. ఇందాక ఫోన్లోనేమో అలా అన్నావు, ఇప్పుడేం ఎలా అంటున్నావు? అసలు ఏంటో నీ ప్రాబ్లం? నేనేరా నా ప్రాబ్లం. ఇన్నాళ్ళ నా ప్రేమ ఇవాళ నా కళ్ళ ముందుకు వచ్చింది. అంత ప్రేమను తట్టుకోలేక వెనక్కి వచ్చేసాను. అంత ప్రేమించిన వాడివి కనీసం మొహం కూడా చూయించకుండా ఎందుకు వచ్చావురా? నా ప్రాబ్లం ఏంటంటే తను చాలా అందంగా ఉందిరా. మనం చూడు ఎలా ఉన్నామో. తెల్లగానే ఉన్నావు కదరా. తెల్లగుండి సరిపోతా అబ్బే, ఫేస్లా గ్లో ఉండాలిరా, గ్లో. అంతేకాదు, తను ఎవరో తెలుసా? ఎవరు? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్, వన్ ఆఫ్ ద బిగ్ షాట్స్ ఆఫ్ సిటీ, రాఘవరావు గారు అమ్మాయి. రాఘవరావు గారు అమ్మాయా? అయితే ఏంటి బొక్క? ఇండస్ట్రియలిస్ట్ కూతుర్లకి మొగుళ్ళు రారా? నువ్వు పూరి నా టైపు, నేను త్రివిక్రమ్ టైపు. నీకు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం ముఖ్యం, నాకు ఆ అమ్మాయి సంతోషంగా ఉండటం ముఖ్యం. తక్కినా తక్కకపోయినా. అయితే ఏంట్రా, ఆ అమ్మాయి నీతో సంతోషంగా ఉండదా? సంతోషం మాత్రమే ఉంటుంది, సంతృప్తి ఉండదురా. అది నువ్వెలా చెప్పగలవురా? మా అమ్మ చెప్తుండేదిరా, ఆడపిల్లని ఇవ్వాలంటే ఉన్నోళ్ళింటికి, తెచ్చుకోవాలంటే లేనోళ్ళింటి నుంచి అని. మన గల్లీలకి అలా కారే రాదరా, అమ్మాయి ఎలా వస్తుందిరా? కోట్లలో వ్యాపారం చేస్తాడరా రాఘవరావు గారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాడికి తన కూతుర్ని ఇలా ఇస్తాడు అనుకున్నారా? ఒకవేళ ఇచ్చాడే అనుకో, నేను చేసుకోనురా, నేను చేసుకోను.
ఎందుకంటే తనకి నాకన్నా మంచోడు, నాకన్నా అందగాడు, బాగా డబ్బునోడు దొరుకుతాడా తనకి. వైషుకి మంచి ఫ్యూచర్ ఉందిరా. ప్రేమ అని పేరు చెప్పి ఎందుకురా మనం పాడు చేయాలి? తను మేఘం, నేను మట్టి. నేను చేరుకోలేనురా తన్ని. నువ్వు మట్టే కావచ్చు, నీలో ప్రేమ మాత్రం సముద్రం. మేఘాన్ని ఖచ్చితంగా చేరుతుంది. ఇలాంటివన్నా నేను ప్రేమించింది. ఛా, నాకేమైంది అసలు? వాడి గురించి ఊహించుకుంటే నీ అసహ్యం వేస్తుంది. ఇంకా నయ్యం, నాకు కనిపించలేదు. ఐ హేట్ హిమ్. పొద్దున్న 5 గంటలకు లేచాలరా, ఇంక మనం ఏం చేయక్కర్లేదు. వైషు ఏంటి ఇక్కడ ఉంది? ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఇక్కడ చూశానండి. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. చాలా దగ్గరగా, చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది. అది ఎక్కడో చూశాను నేను. వైషు, వస్తున్నా. ఎవర్రా అమ్మాయి? తనేరా వైష్ణవి. వైష్ణవా? ఆ రోజు నేను చూసిందేమరా? ఛాన్సే లేదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రేపు మళ్ళీ వద్దాంరా. వీడేమో అర్థం కాడు. ఏంట్రా బాబు, ఎతికింది చాలే, రారా. చంపేస్తున్నావు కదరా బాబు. దీన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? జేబులో ఉన్న కీబడేసి తాళం బాలు కూడా అంటారు. గుర్తుపట్టాలి కదరా నిన్నటి చొక్కా వేసుకొచ్చి నువ్వు. అదిగో వస్తుంది. అబ్బా ఊరిని. మామా ఆగిందిరా. రివర్స్ గేరేసిందిరా. డౌటే లేదు, మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడో చూశాను. మేడం, నిన్ననే ఇక్కడే చూశారు. ఇక్కడ కాదు, ఎప్పుడో చూశాను. అంటే నన్ను చూస్తే అలా అనిపించదండి మేడం. నువ్వు ఆగరా బాబు. అంటే మేము పక్కకెళ్ళిలో ఉంటాము, రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాము. బహుశా మీరు నన్ను ఇక్కడ చూసుండొచ్చు. ఓకే, ఎలాగో పరిచయం అయ్యాం కాబట్టి లెట్స్ బి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటారా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఫ్రెండ్స్ అంటే టచ్లో ఉండాలి కదా. నువ్వు ఆగరా. నువ్వు ఉండరా. ఓకే, టచ్లో ఉండాలంటే నెంబర్ ఇవ్వాలి కదా. మీ నంబర్ చెప్పండి. చెప్పు. 7730028441. 77. అది నా నెంబర్ కదా. మరి నా నెంబర్ ఇస్తా అనుకున్నా, గుర్తుపట్టేదు. నీ బుర్ర పని చేస్తుందిరా. మీ పేరు? విక్కీ. వీడి పేరే. ఓకే, ఈ టైంలో నీకు ఎంతకన్నా మంచిగా దొరకదు, ఫాలో అయిపో. నైస్ మీటింగ్ యూ మిస్టర్ విక్కీ. నువ్వేమో ఆకాశం,
నేనేమో నీకోసం నిన్ను చేరుకోలేను, అలా అని ఊరుకోలేను. ఆ అమ్మాయిని ప్రేమించే అర్హత లేదన్నావు కదరా, మరి ఇప్పుడేంట్రా మ్యూజిక్ స్టార్ట్ అయింది? ప్రేమించడానికి సరిపోకపోవచ్చు, కానీ ఫ్రెండ్షిప్కి అయితే ఓకే. ఈ జన్మకి ఇలా కానిస్తా. సంధానే స్నేహం కోరే అలలే ఉంటాయా? ఆ చిత్రం నీ రూపంలో చూస్తూ ఉన్నా. చీకట్లో కనులే ఉన్నా లాభం ఉంటుందా? నీ కూడా అంతే, నేడు ప్రేమే ఉన్నా. శ్వాసల్లే మారే గాలి నీవేగా, చూపేదేలా చెలియా. మంచల్లే కరిగే నిన్నే చూసాక నాసే సఖియా. వైషుని బయటికి తీసుకెళ్ళాలరా, నా డబ్బుతోటి. నేను ఖర్చు పెట్టాలరా తనకి. ఎంతుందిరా నీ దగ్గర? 100 ఉంది. ఇదిగో 50, 200 సరిపోయేమిట్రా? ఫ్యాన్కి బాగా దుమ్ము పట్టినట్టుంది కదరా. ఏం చేద్దాం? అమ్మేద్దాం. నీ ముందు ఈ పన్నీరు, నీ వెనుకాది కన్నీరు. నా కన్నుల నాటకమే ఇది ఆగేదేనాడు. దూరంగా నీవే ఉన్నా ప్రేమల్లో విరబూసానే. దగ్గరగా నీ వచ్చాక ఎడారినయ్యానే. ఓ ప్రేమ నీ కోసం వేచుందే నా ప్రాణం. తెలిసాక నీ లోకం చాలందే నీ స్నేహం. మబ్బుల్లో ఆకాశం చూపేనా తన నీలం. చీకట్లో ఏ పయనం చేరదులే తన గమ్యం. తనతో ఈ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలనిపిస్తుంది, లైఫ్ లాంగ్. ఇన్ఫ్యాక్ట్ తనకు ప్రపోజ్ చేయాలనిపిస్తుంది, పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది, జీవితాంతం కలిసి ఉండాలనిపిస్తుంది. ఇక లాభం లేదు, చెప్పేస్తా, నా ప్రేమని చెప్పేస్తా. రేయ్, ఇంటి వారు వచ్చి రెంట్ అడిగాడు. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. నువ్వు ఒక 1000 రూపాయలు చూడు, సంపేద్దాం నెలంతా. ఏదో చెప్పాలన్నా? ఓకే. హాయ్. హాయ్. ఏదో చెప్పాలన్నా? నాకు పెళ్ళి కుదిరింది. ఓయ్, ఇది చూడు, కొంచెం నవ్వయ్యా బాబు. ఏంటో. అదేంటి ఇంత సడన్గా పెళ్ళి? కదా, నేను వద్దన్నా, కానీ డాడ్స్ డెసిషన్. ఆడ దొరుకుతాడు మీ అయ్యా?
ఎంత సంపాదిస్తాడు? నువ్వు జాబ్ ఖాళీగానే ఉన్నాడు. ఖాళీగా ఉన్నోడు కూడా పిల్లనిస్తారా? బాగా సౌండా? అదేం లేదు, మా నాన్న ఆఫీస్లో ఎంప్లాయీ కొడుకుతాను. చిదినమ్మ జీవితం మనలాగే బేవస్ అనమాట. తన ఫోటో ఉందా? అప్పుడే ఫోటోలు కూడా పంపించుకుంటున్నారు అనమాట. అసలు ఎలా నచ్చాడు నీకు మీ నాన్నకిడు? ఏమైంది? ఏమైందా? జాబ్ లేదు, డబ్బు లేదు, కనీసం చూడడానికి కూడా అందంగా లేడు. ఇలా వేసుకుంటావండి పెళ్ళి? నాకు నచ్చలేదు ఈ పెళ్ళి, నేను ఒప్పుకోను. నాకు కాబోయేవాడు నీకు నచ్చాలా? నన్ను చేసుకునేవాడు మా ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చితే చాలు, నీకెందుకు నచ్చాలి? నాకు నచ్చాలి మరి, మీ ఫ్రెండ్ కదా. ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదా? అసలు ఎలా నచ్చాడు మీకు? వాడికి ఏముందని వాడు చేసుకుని హ్యాపీగా ఉండగలుగుతావా చెప్పు? ఓకే, నీ కన్సర్న్ నాకు నచ్చింది. అయితే డబ్బుండి జాబ్ ఉండి అందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానని గ్యారంటీ ఇస్తావా? అంటే మంచి మనసు కూడా ఉండాలి. మంచి మనసు కూడా కాదు, మంచి మనసు మాత్రం ఉంటే చాలు, మిగతావన్నీ అనవసరం. ఎలాగో డాడీ తెచ్చిన సంబంధం కాబట్టి ఆబ్వియస్గా మంచోడే ఉంటాడు. ఏంటి వైషు ఇలా మాట్లాడుతున్నావు? మంచి మనసు ఉంటే చాలా, ఇంకేం అక్కర్లేదా? నిజంగా ఈ అమ్మాయిలు ఇలా కూడా ఆలోచిస్తారా? నేను మిస్ అయ్యానా నిన్ను? వికీ, వికీ, రోహిత్, ఇప్పుడు ఏమని పిలిచావు? వికీ. రోహిత్ అని అనిపించింది ఏంటి? ఓయ్, ఏమైంది? ఏం లేదు, మీ నాన్న మాట విని వాడితోటి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావా అని ఆలోచిస్తున్నా. అయితే ఇప్పుడు నన్ను ఈ పెళ్ళి చేసుకోదంటావా? చేసుకో, ముందు పరిచయం చేసుకో, ఆ తర్వాత తనేంటో తెలుసుకో, ఆ తర్వాత పెళ్ళి చేసుకో. నీకు నచ్చితే, మీ నాన్నకి నచ్చితే కాదు. ఓ ఓకే, అయితే ఎవరో తెలియని వాడిని పరిచయం చేసుకొని వాడేంటో తెలుసుకొని పెళ్లి చేసుకోవడం కంటే బాగా పరిచయం ఉన్నవాడిని, మంచోడని తెలిసిన వాడిని చేసుకుంటే ఎలా ఉంటుందంటావు? బెటర్. నాకు తెలిసిన వాడు మంచోడు అంటే అభి, వినోద్, విక్కీ, వంశీ, సురేష్, సతీష్, మహేష్, తిలక్ వీళ్ళెవరూ కాదు, కానీ నువ్వంటే నాకు ఇష్టం. మరి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావా? నేనా? నువ్వే, నువ్వు కాకపోతే ఇంకెవరు? ఇంకెవరు ఒక అమ్మాయిని ఏమీ తెలియకుండా ప్రాణంగా ప్రేమిస్తాడు? ఇంకెవరు ఒక అమ్మాయిని కలవడానికి వచ్చి ఎంతో నచ్చినా కూడా అమ్మాయి తనతో ఎక్కడ ఆనందంగా ఉండదేమోనని వదిలిపోతాడు? ఇంకెవరు ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశానండి అంటే నిన్ను ప్రేమించింది నేనే అని చెప్పలేక మూగపోతాడు? ఇంకెవరు ఆ అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఇంకా ఆలోచిస్తూ కన్నీళ్లు దాస్తూ దగ్గరకు కూడా రాకుండా దూరంగా నిల్చుంటాడు? చున్నీ ఇంకెప్పుడు వదలను. పర్లేదు, చేపట్టుకొని చెప్పు. చేతిని నిన్ను ఇంకెప్పుడు వదలను. నేను నీకు సరిపోనేమో అనుకున్నా, నువ్వు నాతో ఎక్కడ సంతోషంగా ఉండవేమో అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్తున్నా, నా ఆఖరి శ్వాస వరకు నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఇట్స్ మై ప్రామిస్.
నా పిచ్చి కాకపోతే నన్ను నీలో వదిలి నిన్ను నేనెలా వదలగలను? ఏంటి హగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే సీన్ డిమాండ్ చేస్తుంది కదా. నా గురించి నీకెవరు చెప్పారు? నువ్వే ఉంటావులే. సంధానే స్నేహం కోరే అలలే ఉంటాయా? ఆ చిత్రం నీ రూపంలో చూస్తూ ఉన్నా. చీకట్లో కనులే ఉన్నా లాభం ఉంటుందా? నీ కూడా అంతే నేడు ప్రేమే ఉన్నా. శ్వాసన్నే మారే గాలి నీవేగా, చూపేదేలా చెలియా